స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యభాగంలో నుండి 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సొమ్మసిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈ పరిశుద్ధ వాక్యభాగం దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ కోలంక ప్రాంతాన్ని బట్టి, ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇగో ఇంతవరకు పాటలు మీరు ఉన్నందుకు వందనాలు. ఈ సమయం మందు చదవబడినటువంటి లేఖనం ద్వారా చేరిన మాతో సమాజంతోనూ మాట్లాడండి అయ్యా. నీ కార్యము జరిగించండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి ప్రభువా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి అయ్యా ఇగో లైవ్ ద్వారా వినిచున్నటువంటి బిడ్డలు కూడా మేలు కలుగునట్లుగా, వచ్చిన వారికి కూడా ఆశీర్వాదం కలిగినట్లుగా, వినిచున్న ప్రతి ఒక్కరికి మీ దీవెన కలుగునట్లుగా నీవే తండ్రి నాతో మాతో మాట్లాడి ప్రతి అపవాది కార్యములు నయపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీకును, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చాలా సమయం అయింది కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. హల్లెలూయా. కోరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తన ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది, ఘనమైనది. ఎందుకంటే వారు చెప్తూ ఉన్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవము గలని దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవని కోరాహు కుమారులు తమ సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి దర్శించుట అనేటువంటి భాగ్యము కంటే భూమి మీద ఏది ఎక్కువ కాదు, గొప్ప కాదు. మన జీవితాల్లో దేవుణ్ణి మనం దర్శించుకోవడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని మందిరాల్లో మన నివాసము చేయడము, భక్తి చేయడము, అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఏదైనా సరే అనుభవించిన వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది అంటారు కదా. బైబిల్ అదే చెప్పింది. 34వ కీర్తనలోకి వచ్చినట్లయితే 34వ కీర్తన 8వ వచనం ఇలా ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని. హల్లెలూయా. నిజమే, దేవుడు ఉత్తముడు అని రుచి చూసి మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుందంట. కాబట్టి ఈ కోరాహు కుమారులు దేవుని యొక్క మా మందిరాన్ని దర్శించుటకు ఆనందంతో కేకలు వేయించినదంట. తమ శరీరము తమ ప్రాణము కేకలు వేయించినదంట. అంతేకాదు, సొమ్మసిలినట్టు ఉన్నారట వాళ్ళు మందిరానికి వెళ్ళడం కొరకు. అంటే ఎప్పుడు దేవుని మందిరమునకు వెళ్తానా, ఎప్పుడు దేవుని మందిరములో నేను మోకాళ్ళు వేస్తానా, ఆయన స్వరమును వింటానని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. కనుక ఈ దినాలలో దేవుని మందిరములో మనం గడుపుట వలన మనకు ప్రయోజనం ఏంటి ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తున్నాను, ఎంతో దూరం నుండి నేను ఆదివారం వస్తాను, శుక్రవారం వస్తాను, ఇక్కడ ఏమీ జనాలు ఎక్కువ లేరు కదా, మరి ఎందుకు నేను రావడము అంటే ఏమీ లేదు. ఇక్కడ వస్తున్నటువంటి తక్కువ మందికి ఎందుకు చెప్పడం అంటే, వచ్చేది తక్కువ మందా ఎక్కువ మంది అనేది కాదు, కానీ దేవుని పేరట వచ్చాను నేను ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఉద్యోగం కొరకు, ఒక వ్యాపారం కొరకు ఎక్కడెక్కడికో దూరంగా మనం వెళ్తూ ఉన్నాం. ఏంటి, హాస్పిటల్కి వెళ్తాం, దూరంగా వెళ్తాం, ఎంతో దూరంగా వెళ్తాం. అలాగే దేవుని మందిరానికి కూడా ఎంతో ప్రయాసతో ఎందుకు జనులు రావాలి అని అంటే, అక్కడ ఉన్న జనాల కోసం కాదు. ఆ మందిరం అందంగా ఉందా, లేకపోతే పాక పందిర గుడిస లేకపోతే భవనమా అనేది కాదు, కానీ దేవుని మందిరములోనంట దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే బైబిల్ చెప్పింది, దేవుడు చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదివితే ఇలా వ్రాయబడి ఉన్నది,
శీఘ్రముగా నీ యొద్దకు నీ వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచు ఉన్నాను. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుని మందిరం అంట, ఆయన సంఘములంట జనులు ఎలా ప్రవర్తింపవలనో దేవుడు రాశాడట. అంటే దేవుని మందిరమునకు వస్తున్నటువంటి మన జీవితాలలోనంట మనం ఎలా ఉండాలో అనేది దేవుడు తెలియపరుస్తాడట. దేవుడే ఎలా ఉండాలని మనకు చెప్తూ ఉన్నాడంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ఇందాక చిన్న వరుసలో మొదటి సందేశం చెప్పినట్లుగా అక్కడ దేవుడు మరియకు చెప్పాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు గర్భఫలము కలుగును అని చెప్పగానే ఆమె భయపడిపోయింది. ఎందుకంటే అప్పటికే ఇంకా వివాహం కాలేదు, ఇది ఎలా సాధ్యం అనుకుంది. దేవుని మాట తనకు దొరికింది. దేవుని మాట విన్నందుకు, పాటించినందుకు తన జీవితంలో ఎంతో ఉన్నతమైన భాగ్యాన్ని, లోకానికి రక్షకుడిని తను కనగలిగింది కదా. అలాగా జీవం కలిగిన దేవుని మందిరంలోనికి జనులు మనం వస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను దేవుడు ఏం చేస్తాడంటే నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకే భక్తులు పాడిన పాట, నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా నా జీవిత తీరమున, నా పగల భారమున, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు, నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకునుము, నా నావలు కాలిడుము, నా సేవ చేకునుము, నడిపించు నానా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నావా. చూడండి, భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడండి. పాట క్రైస్తవులు కరెంట్ పోయినప్పుడు లేకపోతే పిల్లలు ఏదో డిస్టర్బ్ చేస్తున్నప్పుడు పాడుకుంటారు. నిజానికి కరెంట్ పోయినప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేసినప్పుడు పాడుకునే పాట కాదు. అంటే నా జీవిత తీరమున, నా అపజీయ భారమున. చూడండి, జీవితంలో తీరమును ప్రయాణిస్తున్నటువంటి ఆ జీవితం ఎలాగుందంట, అపజయాల భారంతో ఉన్నదట. నా జీవిత తీరమున, నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములవుతున్నది. ఎంతో ఆత్మీయ అర్థంతో కూడినటువంటి పాట క్రైస్తులు ఎందుకు పాడుకుంటున్నారో అర్థం కాకుండా అయిపోయింది. హల్లెలూయా. తర్వాత అంటాడు, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతుకునను రాదాయ ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయ లోతుల్లో రతనాలు వెతకడానికి.
అంటే ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, అయినా నాకు ప్రతిఫలము లేదు తండ్రి అంటూ నడిపించు. అంటే అంటే ఏంటంటే మన జీవితాన్ని నడిపించమని, మన కుటుంబాన్ని నడిపించమని. సమాజంలో, కుటుంబంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో, అలజడిలో ముందుకు సాగలేక, నవ్వలేక, ఏడవలేక, రకరకాల గాయాల చేత, బాధల చేత నలిగిపోతున్నటువంటి వారిని నడిపించు అని ఆ భగవంతుని వేడుకుంటున్నారట. హల్లెలూయా. కనుక నా జీవితంలో నేను ఓడిపోయాను, బలహీనమైపోయాను, మరణం తప్ప వేరే మార్గం లేదు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా జీవితాన్ని సరిచేయండి, నడిపించు ముందుకని ప్రార్థన చేస్తుడా అనేటువంటి అద్భుతమైనటువంటి పాఠం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, లోతులకు నడిపించు అని. మనం కూడా మన జీవితాలు నడవాలంటే దేవుణ్ణి అడగాలట. అందుకని జీవం కలిగిన దేవుని మందిరములు అనగా దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో వారికి తెలియపరిచేటట్ట దేవుడు. అంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలి ప్రజలు? ఏదో ఒక పనికి వెళ్తే, వ్యాపారం చేసుకుంటే కన్నాళ్ళు డబ్బులు వస్తాయి కదా, ఎందుకు దేవుని మందిరానికి రావడం ఈరోజు అని అంటే, దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడతాడు ఆయన? అవసరం లేని దాన్ని గురించి మాట్లాడతాడు, అవసరమైనది మాట్లాడతాడంటే దేవుడు ఎప్పుడు అవసరం లేని దాన్ని మాట్లాడాడు, అవసరమైనదే మాట్లాడతాడు. హల్లెలూయా. కనుక ఆయన మందిరములో ఉన్నటువంటి మనల్నంట సరైనటువంటి మార్గములో దేవుడు విజయాల తీరానికి నడిపిస్తాడట. అంటే మనం నడవడానికి అప్పగించుకున్నప్పుడు దేవుడే నడిపిస్తాడట. ఒక భక్తుడికి దర్శనంలో ఒక దర్శనం కలిగిందంట. ఆ దర్శనంలో ఆయన సర్వసాధారణంగా ఎంతో బాధ, వేదనలో, సమస్యలతో నలిగిపోయి వేదనలో ఉంటే ఒక దర్శనం దేవుడు చూపెడితే ఆ సముద్ర తీరంలో ఇసుకలో 2 అడుగులు కనబడుతున్నాయంట. ఒక పెద్ద అడుగు, ఒక చిన్న అడుగు. పెద్ద అడుగు, చిన్న అడుగు కనబడితే ఈ పెద్ద అడుగు ఎవరిది, ఈ చిన్న అడుగు ఎవరిది అని దేవుడిని అడిగాడట భక్తుడు. దేవుడు అన్నాడట, ఈ పెద్ద అడుగు నాది, చిన్న అడుగు నీది అన్నాడట. చాలా సంతోషపడ్డాడట. కొంతసేపు చూసేసరికి పెద్ద అడుగు ఒకటే ఉందంట, చిన్న అడుగు లేదట. అప్పుడు ఈ భక్తుడు ఏడుస్తున్నాడట, నా అడుగు లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, ఆయన ఒక్క అడుగే ఉంది, నా అడుగు లేదు, దేవుడు నన్ను వదిలేశాడు, అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని ఏడుస్తున్నాడట. భక్తుడు బాధపడుతున్నాడట. దేవుడు అన్నాడట, అయ్యో నా కుమారుడు ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా అడుగు లేదు కదా, నీ అడిగే ఉందంటే అన్నాడట దేవుడు. ఇంతవరకు అవమానాల చేత, అప్పుల చేత, సమస్యల చేత, రోగాల చేత, నిందల చేత, బాధల చేత, కష్టాల చేత ఏదో నడగలిగినట్లుగా నడిచావు నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు నడవలేవు కాబట్టి నేను నిన్ను ఎత్తుకున్నాను కుమారుడా, నిన్ను నేను వదలలేదు అన్నాడట దేవుడు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడు. అంటే ఏదో ఒక సమస్య చేత, ఏదో బాధ చేత మనం శక్తికి మించి ఏదో చేయగలుగుతున్నాం, నడుస్తున్నాం, ఇంకా ముందుకు సాగలేము, ఇంకా నా వల్ల కాదు, ఇంక దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండేది, ఇంకా వేస్ట్ నా బ్రతుకు అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంట మనం నడవలేవని ఎత్తుకున్నాడంట. మరి ఆయన ఎత్తుకున్నప్పుడు ఇంకో అడిగి ఎలా ఉంటది? ఇక్కడ ఉండదు. అంటే మనం నడవలేని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఎత్తుకుని తీసుకుని వెళ్ళే దేవుడట. హల్లెలూయా. అడుగులో అడిగేసి, చేతిలో చెయ్యేసి, ఊసు చెప్పినాడు, భాష చేసినాడు, భాష చేసినాడు, ఊసు చెప్పినాడు, ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా, నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా, నడవలేక నిలబడగా, అడుగులో అడిగేసి, చేతిలో చేసి, అడుగులో అడిగేసి,
చేతిలో చేసి ఊసు చెప్పినాడు, భాష చేసినాడు, భాష చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఎంత చక్కటి పాట. అంటూ గాఢాంధకారములైన, కన్నీటి లోయలైన, కష్టాల తీరములైన, కఠినమైన మార్గులైన, అంటే ఇన్ని ఏర్పరిచినా గాని దేవుడు ఏం చేస్తున్నాడంట, నడిపిస్తున్నాడంట ముందుకి. మరి ఎన్ని చుట్టుముట్టే నడవలేక ఆగిపోయాం కదంటే ఎలా నడుస్తున్నాం అంటే దేవుడు ఎత్తుకుంటే నడిచాం. నా బాబు వచ్చాడు ఇక్కడికి, మా అబ్బాయి వాడి సంవత్సరంన్నర, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగాడంటే మా డాడీ తీసుకెళ్తే వచ్చానంటాడు. అలా దేవుడు మన జీవితంలో ముందుకు సాగలేని స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో అక్కడ ఆగిపోయినప్పుడట, ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడట దేవుడే మనల్ని ఎత్తుకుని నడిపిస్తాడట. హల్లెలూయా. అందుకని ఈ మూలవాక్యం ఏం చెప్పిందంటే, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని ఆనందంతో నా ప్రాణం కేకలు వేయుచున్నది. అంటే దేవుని మందిరము కొరకు కోరాహు కుమారుకున్నటువంటి ఎంత ఆసక్తి అనే దాన్ని మనం ధ్యానం చేస్తే గనక, ఏ లోకంలో ఎన్నో ఉన్నాయి కానీ ఎక్కడా లేని సంతోషం, ఆనందం, సమాధానం, ఆశీర్వాదము దేవుని మందిరంలో ఉన్నదని గ్రహించారట. ఎందుకు దేవుని మందిరంలోనికి రావడం వల్ల అంత ఆశీర్వాదం, అంత ప్రయోజనకరం, అంత మేలు ఉన్నది అంటే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. మరియు ఆయన బోధించచ్చు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగా చేసితిరనెను. హల్లెలూయా. దేవుని మందిరం ఏంటంట, అనేకులకు సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అంట. ఆ ప్రార్థనా మందిరాన్ని కొంతమంది దొంగల గుహగా మార్చేసుకుని వ్యాపారటులుగా మార్చేశారట. అంటే సమస్తమైన అన్యజనులకు ఎందుకు ప్రార్థనా మందిరం అంటే దేవుని మందిరములో వచ్చి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేదిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. హల్లెలూయా. అంటే దేవుని మందిరములో ప్రార్థనలు జరగాలి, ఆరాధనలు జరగాలి, కానీ అది అంటే కొంతమంది బోధకులు వ్యాపారముగా, దొంగలుగా మార్చారు. కొంతమంది దేవుని మందిరాన్ని వారికి నచ్చినట్లుగా మార్చేసుకున్నారు. అందుకని దేవుని కార్యములు చూడలేకపోతూ ఉన్నారట. అందుకని జీవము కలిగినటువంటి దేవుని మందిరములో ఈ కోరాహు కుమారులు వెళ్ళకపోతే అంత ఆరాటం ఎందుకు, సొమ్మసిల్లిపోతుందంట, ప్రాణం, శరీరం కృషించిపోతున్నట్లు అయిపోతుందంట. ఇప్పుడు వెళ్తానని ఆరాటపడుతున్నారట. బాబు ఏముందిరా అక్కడ అంటే, నేను చెప్తున్నాను, దేవుని మందిరంలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఆదిమ అపోస్తలులు ఇప్పుడు వాళ్ళందరూ కూడుకుని ప్రార్థన చేశారు. ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానన్నారు. అలా కలిసి ప్రార్థన చేసినప్పుడు స్త్రీలు గాని, పురుషులు గాని వారి జీవితాలు ఎన్నో కార్యాలు చేశారు. అందుకు సహవాసం అనేది దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగన మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అందరికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. 2 నుంచి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. హన్నా భక్తిపరురాలే కానీ పిల్లలు లేరు. కానీ తను పిల్లల కొరకు అనేక రకాలమైనటువంటి ప్రయత్నాలు చేసింది. అంతకు ఎక్కడికకు పిల్లలు లేరు తనకి. ఒకరోజు ఎంతో వేదనతో, దుఃఖముతో ప్రేమించే భర్త ఉన్న గాని పిల్లలు లేని లోటు చేత నలిగిపోతూ, కృంగిపోతూ, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయి
బాధపడుతూ దుఃఖపడుతూ ఆమె చేసిన ఒక గొప్ప పని ఏంటంటే అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎల్ల వాడి తల మీదకి శౌరభ శక్తి కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. శిలోహు దేవ మందిరంలోనికి అడిగిపెట్టి అన్న తన బాధ చెప్పింది, తన కష్టం చెప్పింది, తన కన్నీరు కార్చింది. అప్పటి వరకు తను ఎన్నో ప్రయత్నాలు చేసింది బయట, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఎప్పుడైతే ఆ దేవుని మందిరంలో తన కన్నీరు కార్చి తన ప్రసవేదన, అక్కడ ఎవరన్నా ఉన్నారా పక్కనే అంటే ఎవరో లేరు, అన్న ఒక్కదే వెళ్ళింది. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, నా బాధ ఆయన కన్నా చెప్పుకోదాలని ఒక్కదే వచ్చింది, ఎవరు రాలా. దైవజనుడేమో వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంటే కనబడక ఆ ద్రాక్షరసం ఏమన్నా తాగి మత్తుగా ఉందేమో అనుకున్నాడు. అయ్యా కాదయ్యా, నాకు కలిగిన బాధను వ్యక్తపరచుకుంటున్నాను అని అంటే దేవుణ్ణి మొరంటాడమ్మా ఎల్లు అని ఆశీర్వదించాడు. నేను చెప్తున్నాను, దేవుని మందిరం ఈ రోజు ఏసీలు లేకపోయినా పర్లేదు, మంచి ఆల్టెక్ లేకపోయినా పర్లేదు, కానీ దేవుని మందిరములోనికి వెళ్ళి మన ప్రార్థన చేయాలట. దేవుని సన్నిధిలో ఆ మందిరములో మనకి ఎదురవుతున్నటువంటి సమస్యను గూర్చి, కష్టమును గూర్చి హృదయాన్ని తెరిచి కన్నీరు కార్చంట ప్రభుకి అప్పగించాలట. అలా అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇగో అన్నా జీవితం అప్పటి వరకు పిల్లలు లేదు, గొడ్రాలని అందరి చేత తృణీకరింపబడింది, చాలా అవమానాలు పొందింది అన్న. కానీ ఎప్పుడైతే దేవ మందిరంలోనికి వెళ్ళి తన కష్టము, తన నష్టం, తన బాధ, దుఃఖం చెప్పుకున్నదో దేవుడు ఎంత కృప చూపించాడంటే అన్న గర్భంలో ఇచ్చినటువంటి కుమారుడు ఎంతో గొప్పవాడిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే గొప్ప కుమారుని తన కడుపులో పెట్టాడు అన్న దానికంటే అన్న చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థన, అమ్మ బైబిల్ బాబు కూర్చో, చిన్న కూర్చో, అన్నా చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థన కన్నా దేవుడు ఆ గొప్ప ప్రార్థనకు బహుమానాన్ని అన్న గర్భంలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని మందిరములో మనము కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవునికి అప్పగించినప్పుడు ఆ గొప్ప ప్రార్థనకు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడట, గొప్ప ప్రతిఫలం ఇస్తాడట. నేను ఒకనాడు అలాగే 5 సంవత్సరాలు దాదాపుగా నా అనారోగ్యం కోసం ఎవరికీ తెలియదు, చాలా నరక వేదన అనిపించాను. తండ్రి చనిపోయాడు, తల్లి అప్పులు చేసి ఆపరేషన్ చేసి లక్షల రూపాయలు అప్పుల్లో అయిపోయి, అయినా సరే ఆరోగ్యం బాలే. చివరికి ఈ ఆరోగ్య పరిస్థితి ఎవరికి చెప్పక ఆపరేషన్ అయినా ఫెయిల్ అయిపోయింది, డబ్బు అయిపోయింది, తండ్రి చనిపోయాడు, ఎందుకు చచ్చిపోదాలని ఉన్నటువంటి నన్ను దేవుడు ఎందుకో తన మందిరంలో నడిపించాడు. వెళ్ళాను దేవుని మందిరానికి. ఏంటి బాధ లోపడుంది, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ మనసులో బాధ దేవుడు తెలుసలేదా? ఆ విధంగా వెళ్ళినటువంటి నన్ను దేవుడు దర్శించాడు. ఆ రోజు దేవుడు దర్శించకపోతే 2005 జూన్ 5వ తారీఖున నన్ను దర్శించకపోతే 2005 ఏప్రిల్ 25వ తారీఖున మొట్టమొదటి ఆ ప్రార్థనా కొడుకులు దేవుడు నన్ను దర్శించకపోతే ఈ రోజు నేను సేవకుని అవుతున్నా, ఎప్పుడో చచ్చిపోతున్నా. రోజు భార్య, 2 పిల్లలు దేవుడు ఇచ్చాడు, 3 సంఘాలు ఇచ్చాడంటే అంటే దేవుడు తన మందిరంలో ఎంత బాధతో, ఆవేదనతో, ఇది మనుషుల వలన తీరే బాధ కాదు, ఇది డబ్బు వల్ల తొలగే బాధ కాదు అని ఎరిగినటువంటి దేవుడు నా కన్నిటిని, నా మూలుగును, నా కష్టాన్ని ఆయన చూశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. కనుక దేవుని మందిరంలో ప్రవేశించి మన హృదయాలు తెరిచి మన మూలుగులు, మన కన్నీటిని దేవునికి అప్పగించిన నాడు దేవుడు మన జీవితాల్లో ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. అందుకని జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవాలని దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుని దీని నుండి విడిపించేవాడు దేవుడని నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు నిలబడుతూ ఉండాలని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అలాగే కోరాహు కుమారులు కూడా ముగిస్తున్నాను, నేను ఇంకెక్కువసేపు చెప్పను కానీ ఈ కోరాహు కుమారులు కూడా మోషే ప్రవక్తకు విరోధమైనటువంటి పిల్లలు వీరు. దేవుడు ఆ భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమి నోరు తెరిచి ఆ కోరాహు సంతతిని అందరినీ మింగేసింది. నోరు తెరిచి మొదటి భూకంపం అక్కడ వచ్చింది సంఖ్యాకాండంలో, బైబిల్లో. ఎప్పుడు అంతకు ముందు భూకంపం లేదు.
ఆ విధంగా ఈ కోరాహు కుమారులు పారిపోతున్నారు. భూమి ఏమో నెరలు విడిచి తరుగుతూ ఉన్నది, ప్రతిదీ కూలిపోతుంది, వీరు పారిపోతున్నారు. అలా మందిరంలోకి వచ్చేసారు. ఆ భూమి అక్కడ ఆగిపోయింది. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడికి లోపలికి రాదేటివి ఏంటి, ఇక్కడ మనల్ని చంపదా? అక్కడ వరకు భూమి వస్తుంది, బయటికి వెళ్తే చూస్తే భూమి నోరు తెరిచి ఉంది, లోపలికి వస్తే రావడం లేదు. అప్పుడు అర్థమైంది, ఓహో మనం బ్రతకాలంటే ఈ దేవుని మందిరే మనకు ఆశ్రయము, మనం బ్రతకాలంటే ఇదే మనకు సరైన స్థలము అని వారికి అర్థమైంది. కనుకనే ఆ కోరాహు కుమారులు ఆ కీర్తన రాశారు. ఏమంటున్నారంటే, మూలవాక్యం చదువుతున్నాను 84:2, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సమస్యలుచు ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. దేవుణ్ణి దర్శించడానికంట హృదయమును శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నదంట. అంటే ఎప్పుడు వెళ్తాను దేవుడి సన్నిధిలో, ఎప్పుడు దేవుని మాట నేను వింటాను, ఎప్పుడు దేవునికి నేను ప్రార్థన చేస్తానని వారంతా ఆశపడ్డారంత, ఆరాటపడ్డారట. హైదరాబాద్ లో కూడా నేను ప్రార్థనకి ఉదయం దాదాపుగా 8 లోపల బస్ స్టాప్ లో ఉండేవాడిని. మళ్ళా తిరిగి నేను ఇంటికి వచ్చేసరికి చాలా సార్లు అర్ధరాత్రి 1 గంట 12 అయ్యేది. అంటే ప్రార్థనకి వెళ్ళి మధ్యలో ఆరాధనలు చూసుకుని నడిపించుకోండి. ఈ రోజు కూడా చెప్తాను, ఇప్పుడు ఇంటికాడ ఆరాధన మొదలైంది 8:30కి, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం 6 అవుతుంది మాకు. ఎందుకు డబ్బు సంపాదించడానికి? ఇది కాదు. అంటే దేవుని మందిరములో మనం ఉండుట, దేవుని మందిరములో పరిచర్య చేయట, దేవుని మందిరంలో పాటలు పాడట, స్తుతించట, దేవుని సన్నిధిలో మనం నోరు తెరిచి ప్రార్థన చేయట, ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవితాల్లో ఉన్నటువంటి బంధకాల నుండి విముక్తి పొందడానికి, దేవుని ఆశీర్వాదమును మనం పొందుకోవడానికి ఇవన్నీ మనకు అవసరం అంట. కనుక శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, ఆపద పొంచి ఉన్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే దేవునికి దూరం అవ్వేలాగా చేస్తాడు, ప్రార్థన చేయనివ్వకుండా చేస్తాడు, నోటిలో స్తుతి రాకుండా చేస్తాడు. కాబట్టి మనం గుర్తించి ఏం చేయాలంటే, అంటే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది కదా, ప్రార్థన చేయడం మానేద్దామనే మనసు వస్తుంది. కాదు, శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందంటే ఇంకేం చేయాలంటే, నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని ఆలోచన రావాలి. నన్ను ఆటంకపరుస్తున్నాడు సాతానుడు, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా. కాబట్టి ఇంకా నేను స్పీడ్గా వెళ్ళాలి, ఇంకా ఆసక్తిగా వెళ్ళాలని దేవుని ప్రజలు అనుకోవాలట. ఈరోజు అనేకులని దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ప్రజలను హాస్పిటల్లో ఉంచుతున్నాడు సాతానుడు, సమాధుల్లో ఉంచుతున్నాడు, సినిమా హాల్లో ఉంచుతున్నాడు, దేవునికి విరోధులైనటువంటి స్థలాలలో ఉంచుతున్నాడు సాతానుడు. అందుకని దేవుని మందిరంలో నివసించు జనులంట ధన్యులు అంట. యెహోవా మందిరంలో నివసించుట వారికి గొప్ప భాగ్యం అని చెప్పింది బైబిల్. ఏంటి, అలా గొడ్రాలుగా పిల్లలు లేనటువంటి వ్యక్తిగా అందరి చేత తృణీకరించబడిన హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళి తన సమస్య చెప్పుకొని, తన కష్టం చెప్పుకున్న తర్వాత దేవుడు తన నిందను తొలగించేశాడు. అంతవరకు ఎంతో ప్రయాసపడింది, ఎంతో కష్టపడ్డది. కానీ మందిరములో తన బాధను వ్యక్తపరుచుకున్నప్పుడు దేవుడు ఆలకించాడు తన ప్రార్థన. అంటే జీవమగిన దేవుని సన్నిధిలో దేవుడు మన హృదయంలో ఉన్న బాధను చూస్తున్నాడు, మన దుఃఖం చూస్తున్నాడు. కనుక మన మూలుగులు ఆయనకి వినబడేలాగా మనం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ విధముగా పుట్టినటువంటి కుమారుడు సమూయేలును గూర్చి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. అదే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే ఆ చిన్న పిల్లవాడే అప్పుడు దేవుని మందిరములో యెహోవాకు ప్రార్థన చేయట ఆరంభించాట. ఆ విధంగా ఉన్నటువంటి సమూయేలు ఏ విధంగా ఎదిగాడో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా దర్శించడం లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైందిన అతడు చూడలేక తన స్థలం మందు పండుకుని ఉండగాను దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న ఆ యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచదు కదా, నేను వచ్చి ఉన్నానన్ను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొన్నాడు. ఆ పసిబాలుడు కూడా దేవుని మందిరంలో ఉంటే దేవుడు మాట్లాడాడు, పిలిచాడు. ఆ దినాలలో అంట దేవుని వాక్యం తటస్థించడం అరుదట. కానీ ఆ పసిపిల్లవాడితో దేవుడు మాట్లాడడం మొదలెట్టేశాడు.
మొదలు పెట్టాడు. ఆ వృద్ధుడైన ఆ ముసలివాణి దగ్గర పెరుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడట. నిజమే ఏంటి, దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేయడం కూడా గొప్ప ఆశీర్వాదమే తెలుసా. భక్త సింగ్ గారి యొక్క సహవాసంలో గొప్ప గొప్ప ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు కూడా సంఘానికి వచ్చేటువంటి విశ్వాసుల చెప్పులన్నీ పట్టుకుని ఒక లైన్ గా పెట్టేవారట. బాత్రూములు కడిగేవారట వాళ్ళు. మన తాళరేవు దగ్గర ఒక తల్లిగారు దారిలో కనబడ్డారు, బండి ఎక్కించుకున్నాను. అతను ఎక్కడికి వెళ్ళావు అని అంటే, ఆ రోజు శనివారం. ఆమె ఏం చేస్తుందంట, ప్రతి శనివారం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి శనివారం అంట వాళ్ళ మందిరానికి వెళ్ళట ఏం చేస్తుందో తెలుసా, సాయంత్రం మూట్ల ఆ తడి బట్టెట్టి మందిరాన్ని తుడుచుకుని అప్పుడు ఇంటికి వస్తుందట. పెద్ద చర్చి అది, తాళరేవులో రోడ్డు మీద మెయిన్ రోడ్ లో పెద్ద చర్చి మాట. ఏ చర్చి అంటే ఇది బాప్టిస్ట్ చర్చ్, పెద్ద చర్చ్ మాట. ఈమె కొంచెం పెద్ద వయసే, నడుచుకుంటూ అక్కడ వెళ్ళి 3-4 కిలోమీటర్లు వారం వెళ్ళి తుడిచి ఆదివారానికి చక్కగా మందిరాన్ని రెడీ చేసి వస్తుందండి. ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను, దేవుని మందిరములో పరిచర్య చేసేవాడిని కూడా దేవుడు విడిచిపెట్టాడు, ప్రార్థన చేసేవాడిని విడిచిపెట్టాడు. ఈ సమయంలో పరిచర్య చేయవాడిగా చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుని మందిరములో పెరిగినటువంటి సమయాలు ఇశ్రాయేలీలకి ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా దేవుడు పెట్టాడు. ఇశ్రాయేలీలు ఎలా ఉండాలో, రాజులు ఎలా పరిపాలించాలో ఈ సమయాలతో దేవుడు మాట్లాడేవాడు. అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని ఆ మందిరంలో పొందుకోగలిగాడు. అదే ఆ మందిరంలో ఉండకపోతే సమయాలు అంతలా ఉండేవాడు కాదు. అలా మందిరంలోనికి వెళ్ళకపోతే తనకు అటువంటి బిడ్డను దేవుడు ఇచ్చేవాడా, తన బాధను తొలగించేవాడా? కాబట్టి మనకు కష్టం వచ్చిందని దేవుని మందిరానికి దూరం అవ్వడం కాదు, కానీ కష్టాలలో ఇంకా ఎక్కువగా దేవుని దగ్గరకు వెళ్ళాలట. ఇంకా ఎక్కువగా అప్పటి వరకు చేసిన ప్రార్థనల కంటే ఇంకా ఎక్కువ గోజాడి ప్రార్థన చేయాలి. దేవా, నన్ను నడిపించండి, నా ప్రార్థన ఆలకించండి, నా జీవితంలో ఉన్న వ్యతిరేకతను కొట్టివేతండి, నా జీవితాన్ని ఆశీర్వదించండి అని దేవుని సన్నిధిలో ధూపం వేయాలంట, ప్రార్థన చెయ్యాలట. అలా కోరాహు కుమారులు దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు పొందుకుని ప్రపంచానికి చాటి చెప్పారు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి రావడం వల్ల మనకి నష్టము కాదు, కానీ దేవుని మందిరంలో మనం ఉండుట మనకి గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఎంతో మంది దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని దూరం చేసుకుంటున్నారు, దేవుని మందికి తొలగిపోతూ ఉన్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారి మనవులు ఆలకించేటువంటి దేవునికి వారు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. వారి కన్నీరు తుడిచేటువంటి దేవుని దగ్గరకు వారు పరుగులు తీయలేకపోతూ ఉన్నారు. శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కష్టం వచ్చిందని అనేకులు బలహీనమైపోయారు. ఎంతో మంది ఆ విధంగా తొలగిపోయారు. కనుక యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారట కోరాహు కుమారులు. ఎన్నో కీర్తనలు దేవుడు చావలసినటువంటి వారిని బ్రతికించే ఎన్నో గొప్ప కీర్తనలు వారి ద్వారా దేవుడు రాపించుకున్నాడు. కాబట్టి దినము మన జీవితాల్లోనూ కూడా దేవుడు ఆయన మందిరములో ఉండటం వల్ల, ఆయన మందిరములో మనం ప్రార్థించడం వల్ల, ఆయన మందిరంలో పరిచర్య చేయడం వల్ల, ఆయన మందిరములతో మన ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండటం వలన మన జీవితాలకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తప్పక ఇస్తాడండి. హల్లెలూయా. అందుకని కోరాహు కుమారులు ఈ మాట చెప్పి ఇంక ఫైనల్ గా నేను ముగించేస్తాను. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. ఆశపడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని వాక్యం వినడానికి ఆశపడాలట. రెండవదిగా జీవము గల దేవుని దర్శించిన హృదయమును నా శరీరం ఆనందంతో కేకలు వేయించింది. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం అన్నాడు దేవుడు. శిష్యులు కూడా అంతే, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనంగా ఉన్నది కనుక ఆత్మ ప్రార్థన చేయండి, శరీరం తినేసి పడికి వెళ్తే నీరసంగా ఉన్నావు కదా అంటది. హల్లెలూయా. కాబట్టి మన శరీరము మన ఆత్మ రెండు కూడా ఆశపడాలట. కేకలు వేయుచున్నవని చెప్తున్నాడు. ఎంతలా ఆశపడితే అప్పుడు 4వ వచనం చెప్తుంది, 84:4 నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియులు. హల్లెలూయా. నిజమే, దేవుని మందిరమందు నివసించే వారు ధన్యులు. దేవుని మందిరంలో మన సమస్యను గూర్చి ప్రార్థన చేసినప్పుడు, మన కన్నీటిని దేవుని సన్నిధిలో ఒలికించినప్పుడు తప్పక అక్కడ దేవుని సన్నిధి ఉంటది కనుక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడట.
ఏంటి దేవుడు వారి జీవితాలు తప్పక కార్యం చేసి సంతోషము, సమాధానం, శాంతి, నెమ్మది దేవుడు కలగజేస్తాడట. కాబట్టి దేవునికి దూరం అవ్వడం వలన సమస్యలు పెరుగుతాయి, దేవునికి దగ్గర అవ్వడం వల్ల సమస్యలు దూరం అవుతాయని భక్తులు చెప్తూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో దేవుని మందిరములో ఉండుట ఇంత ఆశీర్వాదం ఉంది. అన్న గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు, అన్న నిందను తొలగించాడు, బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడి గొప్ప ఘనతలు ఇచ్చాడు. చావాల్సినటువంటి కోరాహ కుమారులు దేవుని మందిరంలో ఉండటం వలన వారిని బ్రతికించి వారి ద్వారా కీర్తనలు రాపించి ఇగో గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా సంఘంలో, సమాజంలో వారిని దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఈ మాటలు విడిచున్నటువంటి లైవ్ లో వీక్షిస్తున్న వారు, ప్రత్యక్షం ఉన్నటువంటి వారు దేవుని మందిరంలో ఎప్పుడు వచ్చినా మనకు అది గొప్ప మేలే, గొప్ప ఆశీర్వాదమే. ఒకవేళ అది ఈ రోజు కనబడకపోవచ్చు, రేపు కనబడకపోవచ్చు, ఎల్లుండి కనబడవచ్చు, కానీ త్వరలో ఖచ్చితంగా మన ముందు ఆ గొప్ప మేలు కనబడేలా చేస్తాడు. హల్లెలూయా. ఏంటి 1 పాయింట్ రక్తంతో, 2 పాయింట్ల రక్తంతో దేవుని సన్నిధికి వెళ్ళి రోజు ఏంటి మాట్లాడితే సంవత్సరం అంతా ఎన్నో ఉపవాసాలు చేసి కన్నీరు కాచి ప్రార్థన చేసిన నన్ను, ఆరోగ్యం లేనటువంటి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నందువల్లనే ఆరోగ్యం ఇచ్చాడు, ఏంటి స్వస్థపరిచాడు. దేవుడు అనేక స్థలాలలో, అనేక రాష్ట్రాలలో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అవును, నా కష్టకాలంలో, నా దుఃఖ కాలంలో, నా వేదనలో దేవుని సన్నిధికి వెళ్తున్న విధానాన్ని దేవుడు చూశాడు. 20 సంవత్సరాల్లో 8 సండేలు మానేను నేను ఇప్పటికొచ్చి. 20 సంవత్సరాల్లో నేను 8 ఆదివారాలు మిస్ అయ్యానండి. అది కూడా ఏంటంటే చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేక మార్లు ఆరోగ్యం లేకపోయిన హాస్పిటల్లో నుండి దేవుని మందిరానికి వెళ్ళాను. భయంకరమైన చికెన్ గన్యా ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి, అయినా వర్షంలో తడుస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాను. ఇంక చావు బ్రతుకుల మధ్య 8 సార్లు రావడానికి అవకాశం లేని స్థితిలో నేను ఉన్నాను. దేవుడు నా బలహీనతలో దేవుని దగ్గరికి వెళ్ళే విధానాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఉండేవాడిని. ఈ రోజు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే, ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు, అప్పటి వరకు ఉన్నటువంటి కొండంత సమస్యలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. కొండంత సమస్య అన్నాడు. ఏంటి ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండల్ని సముద్రంలో పడుతుంది అన్నాడు దేవుడు. అలాగా మన జీవితాలలో దుఃఖము, నష్టం, కష్టం, వేదన కలగజేస్తున్న కొండంత సమస్యలు దేవుడు ఒక్కసారి దృష్టి పెడితే చాలు అన్ని ఎగిరిపోతాయి, ఫటాఫట్ అయిపోతాయి. హల్లెలూయా. ఈయన అలాగా 15 సంవత్సరాలు వెళ్ళాను, దేవుని మందిరంలో సేవ చేశాను, వెళ్ళాను, 2 రాష్ట్రాలు తిరిగాను, నీరసంతో హాస్పిటల్లో రక్తం ఎక్కించుకుంటూ ఉండేవాడిని. దేవుడు అలా జ్ఞాపకం చేసుకున్నాడు, స్వస్థపరచలేదా? అంటే ఆలస్యం ఆయన చేయడు, కానీ మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి, భక్తి నేర్పించడానికి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తిని నేర్పించడానికి దేవుడు కొన్ని కార్యాలను ఆయన లేట్ చేస్తాడు తప్ప కానీ ఆయన కావాలని ఆలస్యం చేసే దేవుడు కానే కాదు. కాబట్టి దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఈ దేవుని మందిరాలనంట బోధకులు, సేవకులు ఏం చేశారట? వ్యాపారంగా మార్చేశారట. అంటే దేవుడికి విరోధమైన వారి కార్యాలు చేస్తున్నారట, వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారంట. కొందరు దేవుని సన్నిధికి ఆసక్తి తరిగిపోతుందంట. అప్పుడు దేవుడు అక్కడ ఉండలేడు, దేవుడు సంచారం చేయలేడు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని మందిరములో మనము కలిసి ప్రార్థన చేసి ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక ఆ ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో దుఃఖము, కష్టము, నష్టము, వేదనను తొలగించి వారి జీవితాల్లో ఆశీర్వదిస్తాడు. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారికి అనుగ్రహించి ఆయన యందు మన జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు జరిగించి మనల్ని ధన్యులు చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు మీ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ.